ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి ఏంటి చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు, ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ప్రతి భర్తకి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా విక్కీని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అయినా నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను, నాకు నీ మీద చాలా ఎక్కువ కోపమే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే మీకు నా మీద ఎప్పుడు కోపంగా లేదు, నా మీద ఎప్పుడు కోపమే కదా మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే అవును పద్మావతి, నిజంగానే నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను, ఎందుకంటే నువ్వు ఈ జాబు మానేయాలి, లేదంటే ఈ కోపం నాకు అలాగనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే అవును పద్మావతి, నాకు నువ్వు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు, అందుకే నువ్వు ఈ జాబ్ మానేస్తే చాలా మంచిది మన ఇద్దరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా విక్కీని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం పద్మావతి నువ్వు ఈ జాబ్ మానే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.